3వ అధ్యాయం. బైబిల్ వారందరూ నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రమైన చదవబడిన వాక్య భాగానంతటిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక దయగలిగిన మీ హస్తములకు మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. చదవబడిన వాక్య భాగము నాకు మాకందరికి అర్థమవుగా బోధించండి. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించి, దండించి, ఉజ్జీవపరచి నీకు మహిమకరముగా వాడుకున్నది. బోధకులను వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం. నేనేమి కొత్త విషయాలు చెప్పడం లేదు. మనకు పరిచయం ఉన్న విషయాల్లోనే దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను మీకు తెలియపరచ ఆశపడుచు ఉన్నాను. నిర్గమాకాండము అనేసరికి ఇశ్రాయేలీయుల యొక్క ఐగుప్తు బానిసత్వం మనకు గుర్తు రావాలి. ఇశ్రాయేలీయులందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఎలా వెళ్ళారు? యాకోబు యొక్క కుమారుడు 12 11వ వాడైన యోసేపును 10 మంది అన్నలు కలిసి ఐగుప్తు వర్తకులకు, ఫిలిస్తీయ వర్తకులకు యోసేపును అమ్మివేశారు. యోసేపును అమ్మివేసిన తర్వాత వారు నివసించు కనాను దేశములోను, తర్వాత ఐగుప్తు దేశమంతటను కరువు భారముగా ఉన్నప్పుడు వారు ధాన్యం కొనడానికి వెళ్ళారు. ఇదిగో తమ సహోదరుడైన యోసేపే అక్కడ ధాన్యం అమ్మవాడై ఉండట చూచి తన అన్నలను గుర్తుపట్టి, ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడనే నా యొద్దనే ఉండుటకు మన తండ్రిని, తల్లిని అందరినీ తోడుకొని రమ్మని యోసేపు సెలవేయగా ఇశ్రాయేలు బండి కట్టుకొని దాదాపు 70 మంది ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క సంతానం ఐగుప్తులో అడుగుపెట్టిన తర్వాత ఆ జనము రోజు రోజుకు అభివృద్ధి చెందుతా వచ్చింది. యోసేపు ధాన్యం అమ్ముతూ ప్రధానమంత్రిగా దేశానికి నిలవబడ్డాడు. అనేక కార్యాలు చేశాడు. ఇశ్రాయేలీయులు పశువుల కాపరుడు కనుక వారికి గోషేను అన్న ప్రాంతాన్ని అప్పగించాడు. వారు అక్కడ నివాసం చేస్తూ ఉండేవారు. ఇశ్రాయేలు యొక్క సంతానం పెరుగుతా ఉంది. ఒక దినమున యోసేపును అతని యొక్క రాజును ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత యోసేపు చేసిన కార్యములను గురించి గాని, యోసేపు ఐగుప్తును కాపాడినటువంటి విషయములను గాని ఎరుగని రాజు ఒకడు ఐగుప్తును ఏలటం ప్రారంభించాడు.
ఐగుప్తులను ఏరటం ప్రారంభించిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్యను చూచి వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంత మాత్రమే కాదు, కొందరు దుర్మార్గులు అతని యొక్క మనస్సును కూడా మార్చివేశారు. ఏమని మార్చివేశారంటే, అయ్యా ఈ జనము బలమైన జనం అవుతా ఉన్నారు, వారు మనకంటే బలిష్ఠులుగా ఉన్నారు. ఏ దిగున మనం ఇతర దేశాలతో యుద్ధం చేయటం వెళ్ళినా వీరు మన మీద తిరగబడితే మాత్రము మన ఓటమి తప్పదు కనుక వీరిని మన కాళ్ళ కింద పెట్టుకోవడం చాలా మంచిది, దాసులుగా చేసుకోవడం చాలా మంచిది అని కొందరు ఉచిత సలహాలు ఇవ్వడం వలన ఐగుప్తు యొక్క ఫరో యోసేపు చేసిన కార్యములను ఎరుగని రాజు ఇశ్రాయేలు మీద బాధభరితమైన పనులు పెట్టాడు. ఇటుకలు కాల్చడం, ఇటుకలతో అనేక పట్టణాలను ఇశ్రాయేలు ద్వారా ఐగుప్తు రాజు కట్టించాడు. ఇలా ఈ యొక్క ఇశ్రాయేలీయులను దినదినము మనము ఒక మాటలో చెప్పాలంటే అంటాం కదా, రోజు రోజుకు డోసు పెంచాలన్నట్టుగా వారి యొక్క బానిసత్వాన్ని రోజు రోజుకు పెంచుతా వారు భరించలేనంత బాధభరితమైపోయింది. ఏంటిది? వారి వ్యక్తి చాకరి, వారి బానిసత్వం. అప్పుడు వారి దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. ఏం చేశారు? అప్పుడు తమ దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. ఇశ్రాయేలు మొరపెట్టగా వారి దేవుడకు యెహోవా ఇశ్రాయేలీయుల మొర విని, ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో మోషే అను ఒక దైవజనుడి యొద్దకు దేవుని యొక్క ప్రత్యక్షత దిగి వచ్చింది. ఈ మోషేతో దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రజలకు ఇశ్రాయేలీయులు వారి వెట్టి పనులను, వారి బానిసత్వాన్ని, వారి శ్రమను, వారి బాధాన్ని నేను చూస్తా ఉన్నాను, నేను భరించలేకుండా ఉన్నాను. ఐగుప్తీయులు నా ప్రజలకు ఇశ్రాయేలును పెడుతున్నటువంటి ఇబ్బందులు, వారు నా ప్రజలను పెడుతున్నటువంటి తిప్పలను నేను సహించలేకపోతా ఉన్నాను. కాబట్టి రా మోషే, నిన్ను ఫరో యొద్దకు పంపి నా ప్రజలకు ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి వ్యక్తి పనుల నుండి, బానిసత్వము నుండి, బాధభరితమైన పనుల నుండి వారిని నేను రక్షించాలనుకుంటున్నాను కనుక రా మోషే, నేను చెప్పినట్టుగా ఫరో యొద్దకు వెళ్ళమని ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో దేవుడకు యెహోవా మోషేను పిలుస్తా ఉన్నాడు. గమనించండి, మోషేను తన ప్రజలకు ఇశ్రాయేలు పట్ల తనకున్న భారాన్ని బట్టి, తనకున్న ప్రేమను బట్టి వారిని దేవుడకు యెహోవా రక్షింపదలచి తన సేవకుడైన మోషేను ఏర్పరచమని మోషేకు తోడుగా ఎన్నో సాకులు చెప్తా ఉంటే, మోషేకు తోడుగా తన సహోదరుడైన అహరోనును కూడా వెంటబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొద్దకు మోషే అహరోనులను దేవుడు పంపించాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశములో దాదాపు 10 అద్భుతములను ఆయన జరిగించాడు. దేశపు మట్టిని కొట్టగా పేరు తయారయ్యారు. ఆ దేశపు నదీ జలములను తన కర్రతో ముట్టగా నదీ జలములన్నీ రక్తముగా మారిపోయాయి. అనేకమైన కప్పల దండొచ్చింది, మిడతల దండొచ్చింది, అయ్యో దద్దుర్లు వచ్చాయి, ఎన్నో రోగాలు వారిని మొక్కాయి. దాదాపు 10 అద్భుతములను ఐగుప్తు దేశమందు మోషే ద్వారా దేవుడకు యెహోవా తన ప్రజల రక్షణ కొరకు ఎన్నో భీకర కార్యములను తాను చేశాడు. ఇలాగ చేసి మోషే తన భక్తుల ద్వారా ఇశ్రాయేలీయులను ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ తన ప్రజలకు ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క సంఖ్యల నుండి, ఐగుప్తు యొక్క వ్యక్తి పనుల నుండి తన ప్రజలకు ఇశ్రాయేలీయులను తన సేవకుడైన మోషేను పంపించి దేవదేవుడు రక్షించి వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు. వారిని స్వతంత్రులుగా చేశాడు. వారికి కలిగిన బానిసత్వం నుండి వారిని విడిపించాడు. తన ప్రజలకు ఇశ్రాయేలును రక్షించడానికి తన సేవకుడైన మోషేను దేవుడు పంపాడు.
ఇలాగనే తన ప్రజలను ఇశ్రాయేలును రక్షించడం అనేక మార్లు చాలా మందిని ఆయన పంపాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. నేను మర్చిపోక 2-3 విషయాలు చెప్పి నేను ప్రభు నాకు చెప్పబడిన సంగతులను చెప్పి నేను త్వరగా ముగించడం ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11 నుండి 14 వచనం వరకు చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరువై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దున్నగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండునే కదా, ఇదంతయు మాకేల సంభవించనని యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మను విడిపించి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అయ్యా ఈ మిద్యానీయుల గురించి మొదటి 5 వచనాలు కూడా మనం చదవాలి. అప్పుడే మనం బాగా అర్థమవుతుంది. ఈ మిద్యానీయుల యొక్క శ్రమ నేను అనేక సార్లు చెప్పాను. ఈ సంగతి ఏం చేసేవారంటే, అయ్యా వాళ్ళు ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తితే ఆ పంట చేతికి వచ్చేసరికి మిద్యానీయులు అందరూ వచ్చి దండు వచ్చి ఏం చేసేవారంట, వారి పంట పాలని వెన్నులు తుచ్చుకొని వెళ్ళిపోయారు. వారి పశువులను వారి వెంట అంటే తోడుకొని పోయేవారు. ఇశ్రాయేలుకు జీవన సాధనమైనది ఏది ఇశ్రాయేలు విడిచిపెట్టకుండా మిద్యానీయులు ఏం చేసేవాళ్ళు, ఊడ్చుకొని పోయేవారు. ఇటువంటి బలాఢ్యులు, ఇటువంటి శక్తివంతుల చేతికి ఇశ్రాయేలు యొక్క పాపమును బట్టి దేవుడు అప్పగించాడు. అప్పగిస్తే ఇశ్రాయేలు తిరిగి తమ దేవుడైన యెహోవా యొద్ద పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా ఇశ్రాయేలును తిరిగి దేవుడు రక్షించాలని అన్నాడు. అప్పుడు ఎవరు పిలుస్తా ఉన్నాడు? ఇప్పుడు భక్తులకు గిద్యోను పిలుస్తా ఉన్నాడు. గిద్యోను ఏం చేస్తా ఉన్నాడయ్యా? ఆ మిద్యానీయులకే భయపడి ఒక మస్తకి వృక్షం క్రింద దాచుకొని తన గోధుమలను చాటుగా ఏం చేసుకున్నట్ట, దుల్లగొట్టుకుంటున్నాడు. ఇటువంటి దేవుడు యెహోవా ఏమని పిలిచాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేనేం చేయగలను అని అనుకుంటా ఉంటాడు. దేవుడు భయపడి మిద్యానీయులకే భయపడి ఎక్కడో గాను చాటు గోధుమ దున్నగొట్టుకుంటాడు. గిద్యోను ఏమని పిలుస్తా ఉన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తా ఉన్నాడు. రా, ఇశ్రాయేలును ఈ మిద్యానీయుల చేతిలో నుండి నేను రక్షింపదలిచాను. నేను చెప్పినట్టుగా జరిగించి ఇశ్రాయేలును మిద్యానీయుల చేతిలో నుండి రక్షించమని దేవుడు యెహోవా గిద్యోనును ఇశ్రాయేలును మిద్యానీయుల చేతిలో నుండి రక్షించుటకు గిద్యోనును పంపించాడు. ఇక మీరు ఇది చదువుకోండి. 3వది 2 రాజులలో 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 30 నుండి 35వ వచనం వరకు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు 33 నుండి చదవండి. ఈ పట్టణంలోనికి రాక
తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా మార్గం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఈ అష్షూరీయులు ఎంత పరాక్రమవంతులంటే ఈ అష్షూరీయులే ఇశ్రాయేలును జయించారు. ప్రపంచాన్ని జయించినటువంటి వారు కూడా వీరి అష్షూరీయులు. మాదియా, పారసీక, అష్షూరు ఈ 3 రాజ్యాలు కలిసి ప్రపంచాన్ని జయించారు ఆ కాలంలో. ఎందుకయ్యా వీరికి దుస్థితి వచ్చిందంటే హిజ్కియాకు ఒకసారి మరణకరమైన రోగం వచ్చింది. మనకు అందరికీ తెలుసు. మరణకరమైన రోగం వస్తే అష్షూరు రాజు విని, అయ్యో ఇశ్రాయేలు రాజు యూదా రాజైన హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నాడంట అని వారి దేశం నుండి రొట్టెలు, నూనె, తేనె మరెన్నో బహుమానములనిచ్చి ఒక 2 దూతలను పంపారు. 2 దూతలను పంపితే హిజ్కియా ఏం చేశాడయ్యా? వచ్చిన వారిని ప్రేమతో ఆదరించి వారు ఇచ్చిన కానుకలను తీసుకొని వారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పి తిరిగి పంపించకుండా వచ్చినటువంటి దూతలకు హిజ్కియా ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? తన ధాన్యాగారము, ధనాగారము, ఆయుధాగారము, తన కలిగిన సమస్తం దేనిని విడిచిపెట్టకుండా ఎవరు చూపించాడంట? ఆ అష్షూరీయులకు చూపించాడు. అప్పుడు ప్రవక్త యెషయా వచ్చి అన్నాడు, బాగా చూపించిన మంచోడివే నువ్వు, రాబో దినములలో నీ పితరుల నాట నుండి సంపాదించినదంతా అష్షూరీయులు వచ్చి ఏం చేస్తారు? అది ఈ నెరవేరు. అష్షూరీయులు వచ్చారు. ఇదిగో హిజ్కియా మరణకరమైన రోగముతో నుండి పశ్చాత్తాపడి 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని సంపాదించుకున్న తర్వాత ఏం చేశారు? అష్షూరీయులు వచ్చారు. వస్తే ఆ హిజ్కియా రాజు తమ దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ప్రార్థన చేశారు, విజ్ఞాపనలు చేశారు, కన్నీరు పెట్టారు. ప్రవక్త వచ్చి యెషయా అన్నాడు, అయ్యా నువ్వేం భయపడవద్దు, వారు ఈ దేశంలోనికి రానే రారు, వారు అడ్డుండి అంటే వెళ్ళిపోతారు అని ప్రవక్త వారికి ప్రవచించి వెళ్ళిపోయారు. ప్రవక్త అయిన యెషయా తాను ప్రవచించిన విధంగానే ఆ రాత్రే యెహోవా దూత అష్షూరీయుల దండు పేటలకు జరబడి ఎంతమందిని చంపిందంటయ్యా? 185,000 మందిని చంపింది. ఎప్పుడు? ఒక్క రాత్రిలోనే. ఎంతమంది? ఒక్క దూత. ఎంతమంది? ఒక్క దూత. అష్షూరీయుల నుండి ఇశ్రాయేలును రక్షించుటకు తన దూతను పంపించాడు దేవుడైన యెహోవా. ఇప్పుడు బాగా గమనించండి, 3 విషయాలు మరోసారి చెప్తాం. ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలును రక్షించుటకు తన సేవకుడైన మోషేను పంపాడు. మిద్యానీయులు బలవంతులు, దుర్మార్గులు, దుష్టులైన మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడం యోధుడైన గిద్యోనును దేవుడు పంపించాడు. 3వది బలమైన జనమగు సర్వశక్తివంతమైన రాజ్యము అష్షూరు యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడం దేవుడైన యెహోవా తన దూతను పంపి ఇశ్రాయేలును రక్షించాడు. అయ్యా ఇప్పుడు నాదొక ప్రశ్న, ఇశ్రాయేలును రక్షించడం దేవుడు ఇన్ని భీకర కార్యాలు చేశాడు, మరి నా కొరకు ఏం చేశాడని మనం అడగవచ్చు. నీ కొరకు నా కొరకు ఏం చేశాడని? ఇశ్రాయేలు వారి కొరకు ఆయన ఎన్నో భీకర కార్యాలు చేశాడు, అవన్నీ అంగీకరించవచ్చు. నా కొరకు ఆయన ఏం చేశాడు? అదే నేను చెప్పబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముఖ్యమైన మాత్రమే చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీరు ధ్యానించినప్పుడు ఇంకా అనేక విషయాలు బయటపడుతూ ఉంటాయి.
వాటిని కూడా మీరు నెమరు వేసుకుంటా ఉన్నాడు. 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏం చేశాడు ఆయన? నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో బ్రతకుచుంటా నీవు దేవుని ఎరుగగా సృష్టికర్తలు మరచి సృష్టమును పూజించు సృష్టమును వెంబడించు నిన్ను నన్ను రక్షించినప్పుడు దేవదేవుడు నీ నా ప్రాణమందు ఆత్మ యందు ప్రేమ గలవాడై దయగలవాడై కనికరము గలవాడై తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకమునకు పంపాడు. ఆయన పరిశుద్ధుడైన ఆయన పవిత్రమైన పరమ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండేవాడైనను ఆయన మనందరి దోషుల నిమిత్తమై పాపిగా ఈ లోకానికి పంపబడ్డాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదవండి. నేను క్షమించండి, పీపీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ మాట పక్కన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఏం చేశాడయ్యా? నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? పరలోకపు పరమ తండ్రి నా దేవుని కుడి పార్శ్వము మహామహిమలో ఎవరు సమీపింపరాని తేజస్సు అద్వితీయ దేవుని సన్నిధిలో నివసించు దేవదేవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిగా ఈ లోకములోనికి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను మనల్ని రక్షించి తన బిడగా తన సొత్తైన జనముగా చేసుకొనుట కొరకై పరలోకపు దేవుడు తానే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపాడు. నీ నా దోషముల వలనైనా అతిక్రమముల వలనైనా పాపముల వలనైనా శిక్ష యావత్తు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి భుజముల పైన మోపాడు. పాపిపైన నిన్ను రక్షించుటకు ఆయన దేహాన్ని పాపిగా మార్చాడు. దరిద్రుడమైన నిన్ను తన యొక్క ఆశీర్వాదం వలన ధనవంతునిగా మార్చవాలని దేవదేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని దరిద్రునిగా మార్చాడు. నీ కొరకు నా కొరకు ఇశ్రాయేలును రక్షించుటకు ఇదిగో ఎవరినో మనుషులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, యోధులను పంపించాడు, ఇదిగో ఎంతో మంది పెద్దలను పంపించాడు. కానీ నిన్ను నన్ను మనల్ని రక్షించుటకు మాత్రము దేవదేవుడు తానే మనుష్య రూపిగా ఈ లోకానికి దిగి వచ్చి ప్రియ కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చి నీవు నేను మన శరీరమందు నీవు నేను పొందవలసిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఏం చేశాడంట? దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన చేసిన కార్యం. దేవుడు నీకేం చేశాడయ్యా అంటే ఇది మనం చెప్పగలగాలి. ఇశ్రాయేలును రక్షించుటకు మోషేను పంపాడు. ఐగుప్తులో బానిసత్వంలో ఉంది. అయ్యా మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించటకు
పరాక్రమవంతుడైన గిద్యోనును పంపించాడు. అయా శూర్యుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు పరలోకపు తన దూతనే పంపాడు, నిన్ను నన్ను రక్షించుటకు. ఏం చేశాడు? ఎవరిని పంపాడు? తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువాని లోకమున పంపాడు. ఈ పాపముల వలన, అపరాధముల వలన నీవు ఆ శిక్షను పొందవలసి ఉండగా ఆయన శరీరమందు ఆ శిక్షను వేసి అపోస్తలుడైన పౌలు రాస్తాడు, పాపమెరుగని ఆయన మన నిమిత్తమై ఏమయ్యాడంట? పాపి ఆయన అంట. యేసు క్రీస్తునందు మీరు ధనవంతులు కావాలని ధనవంతుడైన ఆయన మన నిమిత్తమై ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. అపోస్తలుడైన పౌలు పిలుపులకు రాస్తాడు, ఇదిగో ఎవరు సమీపంటే చేస్తాడు, పరమ తండ్రి అయిన దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచకనక తను తాను రిక్తునిగా తగ్గించుకొని మన నిమిత్తమై పాప శరీరాకారాన్ని ధరించి ఏం చేశాడట? ఈ లోకమునకు మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఎంతైనా తక్కువే. ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక అయ్యా 4వ అధ్యాయం 9-10 వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపాడంటయ్యా? ఎందుకు పంపాడంట? మనము ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనము జీవించడం. మనము జీవించడం ఏంటి? బ్రతికే ఉన్నాం కదా, బ్రతికే ఉన్నాం కదా. జీవించడం ఏంటి? ఎక్కడ చనిపోయాము? ఎక్కడ చనిపోయాము? మొదటి మానవుడైన ఆదాము చనిపోయాము. ఎక్కడ చనిపోయాము? మొదటి మానవుడైన ఆదాము చనిపోయాడు. ఆ పాపము మనల్ని వస్తా ఉంది. అంత మాత్రమే కాదు, మానవుడు తన స్వసిత్తము ద్వారా కూడా అనేక పాప కార్యాలను జరిగించి ఏమైపోయాడు? చచ్చిన వాడైపోయాడు. అటువంటి చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించటకు ఆయన ఏం చేశాడంట? మళ్ళొకసారి వాడు 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడదు. ఏం చేశాడంట? మనము ఆయన యందు జీవించున్నట్లు ఆయనను పరలోకమందున్న వారిని లోకానికి మన కొరకు, మనల్ని రక్షించట కొరకు, మనల్ని విమోచించట కొరకు ఈ లోకానికి ఆయనే స్వయంభుగా దిగి వచ్చింది. ఆయనే స్వయంగా దిగి వచ్చాడు. మనందరి దోషములన్నిటి కొరకు, మనందరి అపరాధములన్నిటి కొరకు తానే బలి అయిపోయాడు. ఇశ్రాయేలును రక్షించటకు మోషే గొర్రె పిల్లలను బలి ఇచ్చాడు. మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించటకు గిద్యోను గొర్రె పిల్లలను బలి ఇచ్చాడు. కానీ నిన్ను రక్షించటకు, నిన్ను విమోచించటకు ప్రభు తానే మానవ రూపిలో ఈ లోకానికి దిగి వచ్చి ఆయన శరీరమందు నీ నా దోషముల వలన శిక్ష యావత్తు భరించి సహించి నీకు నాకు ఈ స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నీ నా బానిసత్వం నుండి, నీ నా వెజ్జి పనుల నుండి, నీ నా దోష అపరాధములన్నిటి నుండి విడిపించి స్వాతంత్ర్యముతో కూడిన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. గతులు రాస్తూ పౌలకు మాట అంటాడు, ఈ స్వాతంత్ర్యముతో కూడిన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. తిరిగి దాసత్వం అనే కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి అని అంటే
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడిన దేవుని యొక్క శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని ఆయన మన కొరకు సమర్పించాడు. తిరిగి దాసత్వం అనే కాడి క్రిందికి మనం చిక్కుకొనకూడదు. ఎప్పుడు దాసత్వం అనే కాడి క్రిందికి మనం చిక్కుకుంటామంటే మానవ కల్పిత పద్ధతులను అనుసరించినప్పుడు, మానవ కల్పిత ఆచార సాంప్రదాయాలను అనుసరించినప్పుడు, మానవ కల్పిత సంబంధమైనటువంటి ఆజ్ఞల్లో మానవ కల్పితమైనటువంటి మరి ఆచారాలు సాంప్రదాయాలు దేవుని సంఘంలో కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని పాటించినప్పుడు స్వాతంత్ర్యంతో కూడిన దేవుడి రక్షణ తిరిగి బానిసత్వంగానే కనబడుతుంది. దేవుడు స్వాతంత్ర్యంతో కూడిన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నీ బానిసత్వం అంతా తెగిపోయింది. రోమేలు రాస్తూ పౌలు మాట్లాడాడు. 8వ అధ్యాయం చదవండి. రోమేలు 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట. ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక మరణమునకు భయపడవలసిన పరిణామం. ఎందుకంటే మన ప్రభువు మరణమొంది పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుక నీవు కూడా నేను మనమందరము మరణమైనను ప్రభునందు మృతులు ధన్యులను రాయమన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు ధన్యులను రాయమన్నాడంటే మన ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, తిరిగి మృతుని జయించి లేచాడు. పాపముల చేత అపరాధముల చేత నేను ఈ లోకములో ఉన్న మన శరీరాన్ని విడిచిన మన ప్రభుతో కూడా ఏం చేస్తాము? చదవండి ఆ మాట ఒకటి ముగించాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుండి 24 వచనం వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా మన ప్రభువు లేచాడు. ఒక మనం కూడా ఏం చేస్తాం? లేస్తామో ఏమో. మనమందరం కూడా ఒక మన ప్రభువు మనతో కూడా లేపుతాడు. తిరిగివాడు మనుష్యుల ద్వారా మరణం వచ్చిన కనుక, ఇప్పుడు చెప్పిన మనుష్యుల ద్వారా మరణం వచ్చిన కనుక ఎక్కడ వచ్చిందయ్యా? ఆదాము దగ్గర వచ్చింది. మనుష్యుల ద్వారానే మరణం వచ్చిన కనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగి. ఆ మనుష్యుడు ఎవరు? ఆ మనుష్యుడే నీ కొరకు నా కొరకు పరలోకము నుండి పంపబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువా. ఆదాము నుండి మరణము నీకు సంభవిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువా ద్వారా జీవము కలిగింది. ఆయన మృతుల్లో లేచాడు. ఇక మీదట నీవు నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా కూడా మన ప్రభుతో కూడా ఉండేటప్పుడు బదులుగా మనం అందరము ఏం చేయబడతాము? లేపబడతాము. ఈ వార్త, ఈ విషయం మనందరి దోషం అని వ్యక్తమే, పాపం అనే వ్యక్తమే. ఒకడు చనిపోయాడు, దేవదేవుడు చనిపోయాడు అనే విషయం అనేకులకు తెలియకపోతే ఎట్లా అని నాకు 16వ అధ్యాయంలో ప్రభువు అన్నాడు, మీరందరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త. అందుకే నీవు నేను మనమందరం ప్రభు తానే తన సేవకులను మన దగ్గరికి పంపాడు. ఉత్తమ భారతదేశాన్ని వెలిగించి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశంలో సువార్త వెలుగుతూనే ఉంది. అనేకులను వెలిగిస్తాం. నీవు నేను ఈ వార్త తెలియక, ఈ మరణ పునరుత్థానుడై లేచిన వారి విషయము తెలియక, ఇదిగో నీ కొరకు నా కొరకు పంపబడిన నిన్ను నన్ను రక్షించుటకు పరలోకము నుండి ఈ లోకానికి పంపబడిన గొర్రె పిల్ల వంటి మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు గురించి తెలియకుండా ప్రభువుకి ఇష్టము లేక తన సేవకుడు ఇదిగో ప్రపంచమంతటికి పంపించాడు. అందుకే నీవు నేను మనం ఈనాడు తెలుసుకోగలిగాం. మనం అనేకులను వెలిగించవలసి. దేవుడు కొద్ది మాటలు మనం ఎంతమంది దీవించుగా.